10:15 అయింది. వాస్తవానికి అన్నతో చెప్పిన విషయం ఏంటంటే, అన్న మనం 10 కూట ముగిద్దామని చెప్పాం. కానీ ఇప్పుడు సమయం 10:15 అయింది. మరి నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే మరలా ఉదయకాలం ఆరాధన ఉంది కాబట్టి. మరి నేను అనుకున్నాను, వచ్చేటప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికల్లా 8:45 ఆ ప్రాంతం అయింది. నేను అనుకున్నాను ఇక పాటల కార్యక్రమం అంతా అయిపోయి ఉంటుంది, ఇంకా వాక్యానికి వెళ్ళిపోవటం అనుకున్నాను. కానీ అప్పటికి ప్రజలు ఎవరు రాలేదు. చాలా సంతోషం. ఏదేదైనప్పటికీ కూడా ప్రభు మనల్ని ప్రేమించారు. ఒక మంచి దైవ సేవకుని దేవుడు మీ అందరికీ ఒక కాపరిగా దేవుడు దయచేశారు. ఆమె సంతోషంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చాలా రకాలైనటువంటి మరి ప్రజలు, గోత్రికులు, పలు రకాలైన కుటుంబపు వారు, ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే మనం లేఖనంలో ధ్యానం చేసి చూస్తున్నప్పుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ప్రజలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనబడతారు. వారిలో ఒకరిని గురించి ఈ రాత్రి మనం కొంత సమయం ధ్యానం చేస్తాం. ఒక అర్ధగంట కంటే ఎక్కువ సమయం నేను తీసుకోను. క్లుప్తమైన ఒక చిన్న సందేశం మీకు అందించి నేను ప్రార్థన చేస్తాను. ఒక దైవజనుడు మరి ఒక సంఘం, లేకపోతే విశ్వాసులు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం, మరి అది ఎటువంటిదని చెప్పానంటే, అది తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుబంధం. అది హల్లెలూయా. అమ్మా వింటున్నారా? అందరూ శ్రద్ధగా వింటున్నారా? పిల్లలు మీ దగ్గరే ఉంటారు, జాగ్రత్తగా కూర్చోబెట్టండి. శ్రద్ధగా మీరు ఒక అర్ధగంట మనసు పెట్టి ఇక్కడ వాక్యం వినండి. మధ్యలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ రాకుండా మీరు శ్రద్ధగా ఒక అర్ధగంట మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించండి. ఒక దైవజనుడు ఒక సంఘానికి కాదు, ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి కాదు, లేక ఒక గ్రామానికి కాదు, కానీ ఒక దైవజనుడు అనబడిన వ్యక్తి, అతడు ఒక దేశమునకు ఆశీర్వాదకరమైన వ్యక్తి. హల్లెలూయా. మరి ఆ క్రమంలో మరి దైవజనులు మరి జోష్ కుమార్ అన్నను బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి వారి కుటుంబంలో మరి అంతకుముందు మరి ఎవరైనా సేవకులు అనబడిన వారు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ మరి ప్రభు తన సేవకుని తన పని కొరకు దేవుడు పిలుచుకొని ప్రత్యేకించుకున్నారు. ఇదేదో మనం ఒక లోకరీతిగా ఒక వ్యక్తి యొక్క జన్మదిన వేడుకను మనం జరుపుకోవటం కాదు, కానీ ఒక దేవుని ప్రతినిధి, ఒక దైవజనుడు, దేవుని యొక్క నోటి బోర, దేవుని రాజ్యమును కట్టేటటువంటి ఒక దైవజనుని యొక్క జన్మదినమును మనం ఈరోజు మనమంతా కలిసి జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ఒక దైవజనుడిని దేవుడు మనకు అనుగ్రహించేటప్పుడు ఆ దైవజనుడిని మనము ఎంతగా ప్రేమిస్తామో, లేక ఎంతగా గౌరవిస్తామో, వారికి ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, వారిని మన హృదయంలో ఎంతగా చేర్చుకుంటామో, దానిని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే దైవజనుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పండమ్మా, ఎవరమ్మా? దైవజనుడు దేవుడు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదం. అతడు దేవుని నోటి బోర. అందరు చెప్పండి, అతడు దేవుని నోటి బోర. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్కును, దేవుని హృదయంలో ఉన్న మాటలను
ప్రజలకు తెలియజేసేటటువంటి, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా నిలబడి ఉన్నటువంటి దేవుని ప్రతినిధి. హల్లెలూయా. కాబట్టి దైవజనుని యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఆ దైవజనుని యొక్క జీవితమును బట్టి మనం ప్రభుని స్తుతించాలి. వారి జీవితంలో వారికి వేరే పనులు, వేరే ఉద్దేశాలు, వేరే కార్యకలాపాలు లేవు, కానీ వారు నిరంతరం దేవుని రాజ్యము కొరకే అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. నిరంతరం దేవుని పనుల మీదనే నడుము కట్టుకొని చేస్తూ ఉంటారు. మరి దైవజనులు జోష్ కుమార్ అన్న విషయంలో వచ్చేసరికి, మరి వారి యొక్క ప్రారంభపు దిశను మేము ఎరిగి ఉన్నాం. ప్రారంభపు దిశలో ఒక రేకుల షెడ్లో మరి వారు ప్రారంభం చేశారు. ఆ రేకుల షెడ్లో ప్రారంభమైనటువంటి ఆ సేవా పరిచర్య మరి 15 సంవత్సరాల పాటు మరి ఈరోజు ఒక మంచి మందిరం ఇక్కడ ఏర్పడటం నిజంగా చాలా సంతోషకరం. దీని వెనక ఏమి కనబడుతుందనంటే, దైవజనుని యొక్క ప్రార్థన, విశ్వాసులైనటువంటి మీ అందరి యొక్క సహకారము, అలాగనే దైవజనుని యొక్క భారము, దైవజనుడు దేవుని రాజ్యం కొరకు ఎంత విశాలమైన ఆలోచన కలిగి ఉన్నారన్న విషయాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి దైవజనులను మనము ప్రతినిత్యం ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఏం చేయాలమ్మా? దేవుడు మనకిచ్చిన సేవకుల కోసం ప్రతిరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీకు 1 రెట్లు శ్రమ శోధన కలుగుతూ ఉంటే దైవజనుడికి 10 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ఆర్థికంగా మీరు 1 వంతు ఇబ్బంది పడుతూ ఉంటే దైవజనుడు ఇంకా 10 రెట్లు ఎక్కువైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు దైవజనునికి మీ యొక్క ప్రార్థన సహాయం, మీ ప్రార్థన సహకారం దైవజనునికి ఖచ్చితంగా ఉండాలి. దైవజనుడు దేవుడు తనకిచ్చిన విశ్వాసుల గృహాలను దర్శిస్తాడు, కానీ దైవజనుని గృహాన్ని విశ్వాసులు దర్శించలేరు. చూశారు ఎప్పుడైనా? సంఘంలో 100 మంది ఉంటే, అమ్మ వినండి, 100 మంది విశ్వాసులు ఉంటే 100 మంది విశ్వాసుల్లో పట్టుమంట 10 మంది కూడా వెళ్ళి దైవజనుని విచారించేవారు ఉండరు. అది నిజంగా చాలా బాధేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దైవజనుని దగ్గర నుండి ప్రార్థన, దైవజనుని దగ్గర నుండి వాక్యం, దైవజనుని చేతుల నుండి బల్లారాధన, దైవజనుని చేతుల నుండి స్వస్థత ప్రార్థనలు, దైవజనుని దగ్గర నుండి మన సమస్యలను చెప్పుకొని ప్రార్థన చేయించుకోవటం, ఇంతవరకే ఒక పరిధిని ఏర్పాటు చేసుకొని అక్కడితో ఆగిపోయేటటువంటి ఒక సమాజం ఉంది. ఇంకొంతమంది దైవజనుడు కూడా మన వంటి ఒక వ్యక్తే కదా అని దైవజనుడిని హృదయంలో మోసేటటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. మరి మనం ఈ పూట తింటున్నాం, దైవజనుడు తింటున్నాడో లేదో, మరి మన అవసరాలను తీర్చుకుంటా ఉన్నాం, మరి దైవజనుని అవసరాలు తీర్చబడుతున్నాయా లేదా, మరి తన కుటుంబ స్థితిగతి ఎట్లుంది, తన వ్యక్తిగత అవసరాలు ఎట్లుంది, అసలు దైవజనుని ఆరోగ్య స్థితి ఎట్లా ఉంది, అతని కుటుంబం ఎట్లుంది అని దైవజనుని గురించినటువంటి ఒక బహుదూరమైన ఆలోచన కలిగినటువంటి విశ్వాసులుగా ఈ కడవరి దినాల్లో సంఘాల్లో ఉన్న విశ్వాసులు లేవాలి. హల్లెలూయా. అది గట్టిగా చెప్దాం. వచ్చామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేయించుకున్నామా, ఇక మళ్ళా తిరిగి ఆదివారం వచ్చి కనపడ్డామన్న స్థితిలో ఏం చేయకూడదు, ఉండకూడదు. దైవజనుని ప్రభు ఎందుకొరకు పెట్టారని చెప్పానంటే, మన కోసమే ప్రభు దైవజనుని పెట్టారు. కాబట్టి మీకు ఇచ్చిన దైవజనుని మీరు ఏం చేయాలి? గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని మీ హృదయంలో చేర్చుకోవాలి. ఆ మాట మీకు అర్థమవుతుందా? కొంతమందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, వాళ్ళ సేవకుని తప్పనిసి ఇక అందరి సేవకులను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. ప్రార్థన చేసి వాళ్ళ సేవకుని మర్చిపోతారు. భారం కలిగి వాళ్ళ విషయంలో పోరాడుతున్న వాళ్ళ దైవజనుని ఏం చేస్తారు? మర్చిపోతాను. కానీ ఊళ్ళో ఉన్న దైవజనుని మొత్తం నెత్తికి పెట్టుకుని ఊరేగుతూ ఉంటారు. మనలో అనుభవాలు ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దైవజనుని మనం హృదయంలో మోయాలి, వారిని మనం గొప్పగా ఎంచాలి, వారిని మన కుటుంబంలో ఒకరిగా ఏం చేయగలగాలి? పరామర్శించగలగాలి, ప్రేమించగలగాలి, ఆప్యాయత చూపగలగాలి.
వారు నిరాశలో ఉన్నప్పుడు, లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అవసరాల మధ్య ఉన్నప్పుడు మనము సహకారులుగా పక్కన నిలబడి వారికి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని మనం ఏం చేయాలి? అందించగలగాలి. అలా చేసినప్పుడే ఒక విశాలమైనటువంటి హృదయం కలిగిన వారిగా, అలాగనే ఎదిగినటువంటి బిడ్డలుగా మీరు కనబడగలుగుతారు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్దాం. మరి ఇలాంటి వ్యక్తులే మరి దైవజనునికి సేవలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, తనకు మనస్సుకు ఊరటను కలిగించేటటువంటి వారు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్దాం. మరి సుమారు 15 సంవత్సరాల ఈ సేవా ప్రయాణంలో ఎంతోమంది వస్తున్నారు, మరి ఎంతోమంది వెళ్ళిపోతూ ఉండొచ్చు. కొంతమంది ప్రారంభం నుండి ఇప్పుడు దాకా స్థిరంగా నిలబడుతూ ఉండొచ్చు. అయితే మనం చేయాల్సిన పని ఏంటనంటే, ఈ దినమున దైవజనునితో ఒక మంచి నిబంధన మనం చేయాలి. దేవునితో మీరు ఎటువంటి నిబంధన కలిగి ఉన్నారో, దైవజనునితో కూడా అటువంటి ఒక మంచి నిబంధన ఏం చేసి ఉండాలి? కలిగి ఉండాలి. మరి సంఘంలో మరి ఏ ఒక్క అవసరం ఉన్నా, ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా, దానిని దేవుని పిల్లలంగా మనం ముందుగా దాన్ని పసిగట్టి దానిని మన భుజాల మీద వేసుకొని చెయ్యగలిగినటువంటి ఒక మనస్తత్వంలోకి వచ్చేయాలి మనం. అది ఏమవుతుందంటే, మీరు ఎంత ఎదుగుతున్నారు అన్నది అది ఏం చేస్తుందంటే తెలియచేస్తుంది. ఇక ప్రతిదీ దైవజనుడే చేసుకుంటూ వెళుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇంకా సంఘం పాల డబ్బా తాగుతున్నారని అర్థం. ఆ మాట అర్థమైందమ్మా మీకు? ప్రతి పని దైవజనుడే చేసుకుంటున్నాడు, ప్రతి రూపాయి దైవజనుడే ఖర్చు చేస్తున్నాడు, ప్రతి దానికి పడ్డాలైసిన దైవజనుడే చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటనంటే, సంఘం ఇంకా ఎక్కడున్నారమ్మా? పాల డబ్బా తాగే పనిలోనే ఉన్నారు. అమ్మ కంజరాడ మోగుతుంది చూడండి, ఆ కంజర మోగుతుంది చూడమ్మా, అది తీసుకోండి అమ్మా. డిస్టర్బెన్స్ కానీ వాక్యం మధ్యలో అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. వినండి. సో మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలుగా మనం ఒకరికొకరు మనస్సులు కలిసి, ఒకరికొకరు భారములను ఎత్తుకొని, ఒకరికొకరు పరిచర్య చేస్తూ, మన ముందు నిలబడి మనకు కాపరిగా, సేవకుడిగా పనిచేస్తున్న దైవజనుడు ఇంకా బహుబలంగా, ఇంకా బహుదూరానికి, ఇంకా అనేక సంఘాలు స్థాపించే దిశగా అతడు దేవుని పనిని విస్తృతంగా చేయటానికి మనము స్థానిక సంఘ విశ్వాసులుగా, స్థానిక సంఘములో ఉన్న ప్రతి పనులను, ప్రతి భారమును మనం ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఒక్కళ్ళు చెప్పారు హల్లెలూయా, మిగతా వాళ్ళకి చలి ఎక్కువైనట్టుంది. కొద్దిగట్టికి చెప్పండమ్మా. సో మీ ద్వారా జరగాల్సిన పని ఏంటని చెప్పానంటే, స్థానిక సంఘములో దైవజనునికి ఏ భారము లేకుండా చూడాలి. అప్పుడే వారు ఇంకొక సంఘాన్ని స్థాపించగలుగుతారు, ఇంకొక సంఘాన్ని కట్టగలుగుతారు, ఇంకొక చోటకి వెళ్ళి దేవుని పనిని ఇంకా విస్తృతంగా చేయగలుగుతారు. ఇది ఎవరు చేయాలని చెప్పానంటే, స్థానిక సంఘం చేయాలి. పక్కన వాళ్ళు చేతులు పట్టుకొని చెబుతాను, చేతులు ఇవ్వండి మా పక్కన వాళ్ళు, కొట్టొద్దులే, చేతులు ఇవ్వండి. చెప్పండి, మనం చేయాలి ఈ పనులన్నీ చెప్పండి. ఎంత గట్టిగా చెప్పారంటే నాకు చెవులు గూమంట. చెప్పండి అమ్మ ఒకసారి, ఎవరు చేయాలి ఈ పనులన్నీ? అది పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక గుంపైన ప్రజలను ఈ రాత్రి పరిచయం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. మా వంటి 10,000 మందితో నువ్వు ఎవరవయ్యా సాటి? హల్లెలూయా. ఇంకొద్ది గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఏమంటున్నారంట? మా వంటి 10,000 మందికి నువ్వు సాటి. ఎవరితో అంటున్నారు ఈ మాట? దావీదుతో అంటున్నారు. అక్కడ హిత్తీయుల సమాజం ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, యూదా గోత్రపు వారు ఉన్నారు. అక్కడ మీరు చూస్తున్నట్లయితే బెన్యామీనులు ఉన్నారు,
పలు రకాలైన గోత్రికులు అక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి దావీదుతో అంటున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు 10,000 మందికి సాటి అయిన వాడివి, 10,000 మందికి సాటి అయిన నీవు ఇక నుండి ఎక్కడికి రాకూడదు? యుద్ధములోకి రాకూడదు. ఎవరితో చెబుతున్నారమ్మా? రాజైన దావీదుతో చెబుతున్నారు. నువ్వు యుద్ధానికి ఏం చేయొద్దయ్యా, రావద్దు. నువ్వు ఎక్కడుండు? నువ్వు పట్టణంలో ఉండి మాకు సహాయం చేయి, నువ్వు అక్కడుండి మా కోసం ప్రార్థన చేయి, అక్కడుండి మాకు సలహాలు సూచనలు ఇవ్వు. ఇక మిగతా కార్యక్రమం అంతటిని ఎవరు చేస్తారు? మేము చేస్తాం. ఏది గుండె మేము చేసుకుని చెప్పండి అమ్మా, మిగతాదంతా మేము చేస్తాం. అమ్మ అందరు గుండె మేము చేసుకుని చెప్పండి అమ్మా. ఒరి మీ ఆస్తిపత్రాల మీద సంతకాలు పెట్టి ఇమ్మని చెప్పినట్టు మా చూస్తున్నారు. గుండె మేము చేసుకుని చెప్పండి, మిగతాదంతా మేము చేస్తాం. ఎవరిని ఉండమంటున్నారు? దావీదును ఉండమంటున్నారు. దావీదు అంత వయసులో కూడా యుద్ధానికి వెళ్ళడానికి వెనుతిరగట్లేదు. వెళ్దామంటున్నాడు, చేద్దామని అంటున్నాడు. వెళ్దాం, చేద్దాం, ప్రయాసపడదాం, ఇబ్బంది లేదు, నేను కూడా వస్తాను, మీతో పాటు నేను కూడా వస్తాను, నా శక్తి కొలది నేను కూడా యుద్ధం చేస్తాను, కలిసి ప్రయాసపడదాం అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? చుట్టూ ఉన్న సైన్యం ఏమంటున్నారు? చుట్టూ ఉన్న సమూహం ఏమంటున్నారు? ఈ హిత్తీయులు వచ్చి, బెన్యామీనులు వచ్చి, యూదా గోత్రికులు వచ్చి ఏమంటున్నారు? యెరూషలేము నివాసులు వచ్చి ఏమంటున్నారు? వీళ్ళందరూ చెబుతున్న మాట ఒకటే, అయ్యా నువ్వు రావద్దు, నువ్వు 10,000 మందికి సాటి అయినవాడివి, నువ్వు ఒక్కడు కాదు, నువ్వు ఒక్కడివి 10,000 మందికి సాటి అయిన వాడివి. అంటే దాని అర్థం ఇంకా 10,000 మంది ప్రజలనైనా సైనికులుగా తయారు చేయగలిగినటువంటి సత్తా కలిగిన వాడివి నువ్వు. నీ బోటోడు ఎక్కడ ఉండాలని చెప్పానంటే పట్టణంలో ఉండాలి, రాజభవనంలో ఉండాలి, సింహాసనం మీద ఉండాలి. నువ్వు ఇక్కడ నుండి మాకు సహాయం చేయి చాలు. అంటే సంఘం దైవజనునికి ఇటువంటి అభయం ఇవ్వగలగాలి. పాస్టర్ గారికి పుట్టినరోజున మీరిచ్చేటటువంటి సంతోషకరమైనటువంటి ఒక అభయస్వరం ఇదై ఉండాలి. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. అయ్యా మీరు ఇక్కడ ఉండండి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, అయ్యా మీరు దేవుని పనిలో చూడండి. ఇక పై పనులు అంటారా? ఇక ఈ కార్యక్రమాలన్నీ మేమేం చేస్తాం? చూసుకుంటాం, మేము చేస్తాం. మాకిచ్చిన బలం కొలది, మాకిచ్చిన ధనము కొలది, మాకిచ్చిన ఓపిక కొలది, మాకిచ్చిన సామర్థ్యం కొలది మేము చాలా కొద్దిగా కలుసుకొని ఎవరి శక్తి సామర్థ్యాల కొరకు మేము వెళ్ళి యుద్ధం చేసి వస్తామని ప్రజలు గుంపులుగా బయలుదేరారంటే రాజుకి ఊరటను కలిగించారంట. అన్న ఇది ఎన్నో సంవత్సరం అన్న? 42. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరం? 42వ సంవత్సరంలో దైవజనునికి మీరు ఊరట కలిగించాలి. ఆమె ఏం కలిగించాలమ్మా? ఊరట కలిగించాల. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఊరట కలిగించాల. అది ఎట్ట కలిగిస్తారు ఊరట? అతనికి ఏమి ఇబ్బంది లేదు, కష్టపడటానికి అతనికేమి, యుద్ధం చేయటానికి అతనికేమి ఇబ్బంది ఏమి లేదు, అతను చేయటానికి సిద్ధమే. మరి అతన్ని ఇంకొంత కాలానికి ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చేతులు పక్కన ఉన్న వాళ్ళు పట్టుకొని చెప్పండి, మన సేవకుణ్ణి వాళ్ళ ముఖం చూసి చెప్పండి అమ్మా, సిగ్గుపడిపోమాకండి అమ్మ. వాళ్ళ ముఖం చూసి చెప్పండి, మన సేవకుణ్ణి మనమే కాపాడుకోవాలి. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఎవరు కాపాడుకోవాలమ్మా? వాళ్ళ రాజుని వాళ్ళే కాపాడుకుంటున్నారు. అయ్యా బ్రదర్ పేరు ఏంటయ్యా? బ్రదర్ పేరు తిమోతి. మన రాజుని వాళ్ళ రాజుని వాళ్ళే కాపాడుకుంటున్నట్లుగా తిమోతి గారు మన పాస్టర్ గారిని మనమే కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఎట్ట కాపాడుకోవాలి? అన్ని విధాలుగా కాపాడుకోవాలి. దైవజనునికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆయన మనిషిగా, రోబో కాదుగా. రోబో నాయన చెప్పండి. అన్నయ్యకు వచ్చేటప్పుడు పాపం ఏ బలహీనత లేవు,
కానీ ఇక్కడ వచ్చినాక అన్నీ స్టార్ట్ అయింది. అంటే ఎంతసేపు పాపం నూనెలో వేపుతున్నారో జనం అర్థం కాలేదు. మరి అంటే నేను చెప్పేది ఏంటంటే భారం పెరుగుతూ ఉంది, ఆలోచన విధానాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజల మనోభావాలను గురించిన దుఃఖం అంతరంగంలో ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు దైవుని బిడ్డలముగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా, ఒక విశ్వాసి యొక్క హృదయంలో ఉన్న బాధను చూసి, అమ్మా 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 ఎందుకమ్మా నువ్వు కొద్ది దిగులుగా ఉన్నట్టున్నావు, ఏమైందమ్మా అని నీ మొహం చూసి నీ దైవజనుడు, నీ తండ్రి, నీ కాపరిని అడిగేటప్పుడు, మరి ఆయన మొహం చూసినప్పుడు మీకు అడగాలనిపించలేదు ఎందుకని ఎప్పుడైనా అడిగారా? అడిగిన పుణ్యానికి పోయారు ఎప్పుడైనా? ఏది పాస్టర్ గారు కొద్దిగా మెత్తగా ఉన్నట్టున్నారు, ఏమైంది, బాగాలేదా ఏంటి, ఆరోగ్యం బాగాలేదా, మనసుని బాగాలేదా, ఏం చెప్పండి, అయ్యా చెప్పండి, మీరు ఎప్పుడు అట్లా ఉండరు, మరి ఏమైంది చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. లేదా మా వల్ల చేయగలిగింది ఏదైనా ఉంటే మేము కూడా దాని విషయంలో చేస్తామని దైవజనుని గుండెల్లో పెట్టుకొని చూడాలా, గుండెల్లో మోయాలి. మా పాస్టర్ గారు ఎవరమ్మా, మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ అన్నట్టుంది. నీ దైవజనుడు అంటే నీ హృదయంలో పెట్టుకొని ఏం చేయాలా చూడాలి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? రాజుని ఎట్ట కాపాడుతున్నారు, రాజుని ఎట్ట కాపాడుతున్నారు? అయ్యా నీకు బలం ఉంది, నీకు ఆయుష్ ఉంది, నువ్వు చేయగలవు, నీకు కెపాసిటీ ఉంది, అయినా కానీ నువ్వు ఇక నుండి రావద్దు, ఇంతకాలం నువ్వు చేసింది చాలు, ఇక నుండి మేము చేస్తామంటున్నారు. మరి పాస్టర్ గారు పుట్టినరోజుకు వస్తాం, మీరందరూ మరి ఏ బహుమతి తీసుకొచ్చారో తెలియదు, కానీ మీరు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఈ బహుమతిని ఇచ్చిపోండి పోయేటప్పుడు. ఏంటిది ఆ బహుమతి అని అంటే, అయ్యా మీరు కొద్దిగా ఇక విశ్రాంతి తీసుకోండి, ఇక ఏ పనులు కార్యక్రమాలు ఉన్నా సంఘంగా మేము చూసుకుంటాం, మేము చేస్తాం. మీరు ప్రార్థన చేయటంలోనూ, వాక్యం అందించడంలోనూ, సంఘాలు కట్టడంలోనూ, సంఘాలు స్థాపించడంలోనూ, దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించడంలోనూ మీరు నిమగ్నమై ఉండండి. స్థానిక సంఘ విషయాలు, వ్యవహారాలు ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని సంఘం అభయం ఇస్తే ఇక ఒక రేంజ్లో దైవజనుడు రెచ్చిపోయి దేవుని పని చేస్తాడు. పౌలు గారు యెరూషలేము నుండి ఇల్లూరికా వరకు ఇక తిరగటానికి ప్రాంతాలు లేనంతగా తిరిగి దేవుని పనిని చేశాడు. ఎడ చేశాడు? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఊరంతా తిరిగి ఇక తిరగటానికి ప్రాంతాలు లేనంతగా తిరిగి పనిచేయడానికి కారణం ఏందయ్యా అని చెప్పానంటే, ఆ 16వ అధ్యాయంలో అతడు ఒక చిట్టా రాశాడు. ఆ చిట్టాలో చెప్పాడు, అయ్యా నేను ఇంత తిరిగి పని చేయటానికి, మరి ఇక్కడ సువార్త చెప్పడానికి, ఇక్కడ శిష్యులు తయారు చేయటానికి, ఇక్కడ సంఘాలు కట్టడానికి, ఇక్కడ దేవుని మాటలు వెళ్ళి నేను ఓడలలో ప్రయాణం చేసి మరి డబ్బులు ఖర్చు చేసుకొని ధనమంతా వ్యయం చేసి చేయటానికి ఎట్ట చేయగలిగానంటే, ఇదిగో వీళ్ళు ప్రోత్సహించారు, ఇదిగో వీళ్ళు సహకరించారు, ఇదిగో వీళ్ళు తోడ్పడ్డారు, వీళ్ళు నా కొరకు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాంటి సహకారాలను బట్టి నేను యెరూషలేము నుండి ఇల్లూరికా వరకు ఇక తిరగటానికి ప్రాంతాలు లేనంతగా తిరిగి దేవుని పని చేశానని చెప్పాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోక మార్గం ప్రార్థనా మందిరంలో ఉన్న సంఘ విశ్వాసులైన మీ అందరికీ చెబుతున్నా, ఈ రాత్రి నుండి మీ మనసు అలా స్థిరపడునుగాక, పరిశుద్ధాత్ముడి మీ హృదయాలను అలా సిద్ధపరచునుగాక. ఒక సంఘం అంటే ఒక కుటుంబం, ఒక దైవజనుడు, ఒక దైవ సేవకురాలంటే అక్కడ వారు ఆత్మీయ తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోవాలి. మీ వయసు వాళ్ళ వయసు కంటే పెద్దదే కావచ్చు, లేకపోతే వాళ్ళ వయసు కంటే మీ వయసు చిన్నదే కావచ్చు, కానీ వారు మీ ఆత్మలను కాయుచున్నారు, మీ ఆత్మ కావలసిన ఆత్మీయ ఆహారం పెట్టుచున్నారు కనుక వారి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తల్లిదండ్రులు. వారికి మీరు లోబడటం ఎంత ముఖ్యమో, వారికి భయపడటం ఎంత ముఖ్యమో, వారికి మీరు విధేయత చూపించి గౌరవించడం ఎంత ముఖ్యమో, అలాగనే వారిని పరామర్శించడం, వారిని కాపాడటం, వారిని పోషించటం, వారి అన్ని బాగోగులు చూడటం కూడా మీ పని. అప్పుడు దైవజనుడు నిశ్చింతగా దేవుని పనిలో ఇప్పుడున్న వేగము కంటే మరింత వేగంగా ముందుకు దూసుకొని పోగలుగుతాడు. హల్లెలూయా. ప్రజలు ఏమంటున్నారు?
కొంతమంది ఉంటారు సంఘములో లోపాలు మాట్లాడేవారు ఉంటారు, గుసగుసలాడేవారు ఉంటారు, తప్పులు పట్టేవారు ఉంటారు, ఊతరతం పెట్టి చిన్నదాన్ని పెద్ద చూసేవారు ఉంటారు. అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. వారికి సిగ్గు కలిగేటట్లుగా ఉన్న మీరు, వారికి మారు మనసు కలిగేటట్లుగా, వారికి బుద్ధి కలిగేటట్లుగా మీరు దేవుని రాజ్యములో దైవజనునితో కలిసి నడుము కట్టుకొని నిలబడాలి. హల్లెలూయా. మీరు ఇక్కడ దైవజనునితో కలిసి ఏ హృదయంతో నిలబడుతున్నారో, ఏ త్యాగపూరితమైన మనసుతో, ఏ భారం కలిగిన హృదయంతో దైవజనునితో కూడా దైవజనుని మనస్సును అర్థం చేసుకొని మీరు నిలబడుతున్నారో, దాని ప్రతిఫలం ఆశీర్వాదం మీ మీదకి, మీ పిల్లల మీదకి, మీ పిల్లల పిల్లల మీదకి ప్రభు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దైవజనుడు జెర్మియా గారు మా దగ్గరికి 2022 సంవత్సరం అనుకుంటా, 22 సంవత్సరం వచ్చారు. ఆయన గారు వచ్చినప్పుడు హైదరాబాద్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా గారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత 2వ రోజు రాత్రి మేము భోజనం చేస్తూ ఉన్నాం. ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు, అయ్యా నేను ఈరోజు ఇంతగా దేవుని పని చేయటానికి, లేకపోతే దేవుడు నన్ను ఈ విధంగా వాడుకోవటానికి కారణం మా తండ్రి అన్నాడు. మా తల్లి, మా తండ్రి అన్నాడు. ఏంటయ్యా అని చెప్పని అడిగాను. అమ్మ కొత్తలకాయలు పైకి ఎత్తానండి. ఏంటయ్యా అన్నాను. దేవుడు మీకు చాలా అద్భుతమైనటువంటి వాక్య ప్రత్యక్షతలు ఇచ్చాడయ్యా. ప్రభు మిమ్మల్ని చాలా బలంగా వాడుకుంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందని నేను ఆయన వాక్యం వింటున్నప్పుడు అనుభవించినటువంటి అనుభూతిని ఆయనతో చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నారు, అయ్యా ఇది నాదేం కాదు, మొదట దేవుని కృప అయితే, రెండోది మా తల్లిదండ్రుల ద్వారా. ఏంటని చెప్పానంటే ఆ దైవజనుడు చెప్పారు, అయ్యా మా ఇంట్లో మేము పిల్లలమంతా ఉండేవారం, కానీ మా నాన్న మా ఇంట్లో పిల్లలకి ఎవరికి బట్టలు కొనేవాడు కాదు. వచ్చిన పంట పొలంలో వచ్చిన లాభం ధనమంతా తీసుకుపోయి సంఘం పనులకి, సంఘానికి, దైవజనుని కుటుంబానికి ఖర్చు చేసేవాడు. సంవత్సరం ఆ ఊరిలో పాస్టర్ గారిని పండగ వస్తే చాలు, చర్చి యానివర్సరీ వస్తే చాలు, సేవకుని కుటుంబానికి పిలిచి, ఇంట్లోకి పిలిచి ఆ దైవజనునికి క్రొత్త బట్టలు పెట్టి, పాస్టర్ గారికి కొత్త బట్టలు పెట్టి, పిల్లలకి కొత్త బట్టలు పెట్టి, వారికి కావలసినటువంటి ఇంటికి అవసరమైన వాటన్నిటిని సమకూర్చి మొత్తం ఆటోకి ఎక్కించి పంపించేవాడు. మేము మా అమ్మని అడిగా, ఏమ్మా మేము కడుపున పుట్టిన పిల్లలు మాకు కొనియట్లేదు, పొద్దుగూకులు పాస్టర్ గారికైనా కొనిచ్చేది, పాస్టర్ గారి పిల్లలకైనా కొనిచ్చేది, మాకేం కొనియడం మా నాన్న అంటే, మీరేం మాట్లాడకూడదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, దాన్ని నేను దేవుని పని కోసం వాడుతున్నాను, దీని ప్రతిఫలం రేపు మీకు ఉంటుంది, ఇప్పుడు అర్థం కాదు మీకు, రేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పోండ్రా అని చెప్పి పంపేవాడు. స్కూల్లోనూ తర్వాత ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నుండి వాళ్ళకి బట్టలు పంపిణీ చేసేవారంట. సంవత్సరం మొత్తం మీద ఆ 4-5 జట్ల బట్టలే ఉండేయంట వాళ్ళకి, కొత్త బట్టలు ఉండేవి కావంట. ఇప్పుడు ఆ దైవజనుడు చెబుతున్నాడు, మా తల్లిదండ్రులకి తెలిసో తెలియకనో దైవజనుడిని ఇంటికి పిలిచి అతనికి ఆతిథ్యం ఇచ్చి, అతన్ని గౌరవించి, అతన్ని కుటుంబంలో ఒక వ్యక్తిగా చేర్చుకొని వారు చూసిన దానికి ఆ కుటుంబంలో నుండి దేవుడు నన్ను సేవకునిగా పైకి లేపాడు. హల్లెలూయా. వారు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ వారు ఇచ్చిన ఆతిథ్యం, వారు గౌరవించిన గౌరవం, వారు చేసిన చిన్నది కూడా ఒక మనిషికి చేసినట్టు కాకుండా సాక్షాత్తు ప్రభువుకి చేసినట్టుగా ఆ దైవజనునికి చేశారు. ఆ రోజు సరి అయిన బట్టలు లేవు, ఈరోజు విలువైన వస్త్రాలు ధరించుకొని, విలువైన వాహనాలలో, విలువైన గృహాలలో, విలువైన జీవితం జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు మా తల్లిదండ్రులు దైవ సేవకుల విషయంలో విత్తారు, ఆ పంటను మేము ఈరోజు కోస్తున్నామని చెప్పాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక దైవజనుని మీ మధ్య ఎందుకు ప్రభువు పెట్టాడు అని చెప్పానంటే, అతడే మీ దీవెనకు దేవుడు పెట్టిన ఒక ద్వారం. మీరు దీవించబడడానికి ఆ దైవజనుడే దేవుడు పెట్టిన ఒక ద్వారం.
ప్రజలు అర్థం చేసుకున్నారు. రాజు రాజ్యమును పట్టుకోవడానికి, సింహాసనం ఎక్కడానికి అడవులలో, లోయల్లో, మరి భయంకరమైన శత్రు పోరాటంలో రాత్రింబగలు నిద్రలేక ఎంత కష్టపడి ఉంటాడు రాజు. 27 సంవత్సరాల పాటు అతని జీవితంలో విశ్రాంతి, నెమ్మది అనేది లేకుండా అహర్నిశలు శ్రమపడుతూ, కష్టపడుతూ, బాధను అనుభవిస్తూ, హృదయ విఘాదాన్ని అనుభవిస్తూ బతికాడే. మరి కనీసం ఇప్పుడైనా రాజుకు మనం ఏం కల్పించాలి? విశ్రాంతి కల్పించాలని ప్రజలు నిర్ణయం చేశారు. చుట్టూ ఉన్న సైన్యం నిర్ణయం చేశారు. బయటోళ్ళు కాదు సేవకుడిని అర్థం చేసుకుని, సంఘంలో ఉన్న మనం దైవజనుని అర్థం చేసుకోవాలి. సంఘంలో ఉన్న మనం దైవజనుని యొక్క భారాన్ని మన భుజాల మీద ఎత్తుకొని మోసేవారిగా మనం ఉండాలి. సంఘంలో ఉన్న మనం దైవజనుని యొక్క ప్రయాసను అర్థం చేసుకొని ఆ ప్రయాసకు ప్రోద్బలం మనం అందించాలి. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవజనునితో నువ్వు ఎంతగా నిలబడతావో, ఎంతగా సహకరిస్తుంటావో, ఎంతగా తోడ్పడుతుంటావో, ఆ కృప నీ మీద, నీ పిల్లల మీదకి రాకుండా పోదు. అది రాకుండా పోదు. ఖచ్చితంగా ఆ యొక్క కృప, ఆ యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా నీ వంశముల మీదకి, నీ తరముల మీదకి వస్తుంది. రానుని దినాల్లో ఖచ్చితంగా నీ తరములో నుండి ఒక బలమైనటువంటి దైవజనుడో, యాజకుడో, ప్రవక్తో, అపోస్తులుడో, ఒక సువార్తికుడో ఖచ్చితంగా నా ప్రభు లేపుతాడు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, దైవజనుని ఎప్పుడు కూడా ఒక మనిషిగా చూడదు, అతన్ని దేవుని ప్రతినిధిగా చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, అహరోనుకే ఆశీర్వదించేటటువంటి బాధ్యతను అప్పగించాడు. ఎలా ఆశీర్వదించాలన్నది చెప్పాడు. కానీ ఎవరు ఆశీర్వదించాలి? యాజకుడు దీవించాలి. మోషే నాయకత్వం వహించాలి, అహరోను ఏం చేయాలి? యాజకత్వం జరిగించాలి. ఇప్పుడు అహరోను చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజలను దీవించినప్పుడు వారు దీవించబడ్డారు. మరి నా ఆశీర్వాదం, మరి నా దీవెన, నా బిడ్డల యొక్క దీవెన, నా పిల్లల యొక్క దీవెన ఎక్కడ దాచబడి ఉందని చెప్పారంటే, నా దైవజనుని ద్వారానే దేవుడు నన్ను దీవిస్తాడు. అంటే దైవజనుడు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి విషయంలో చేతులు పైకెత్తి కన్నీటితో కృతజ్ఞత చెప్పాలి. ప్రభువా, ఇటువంటి బిడ్డలను నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో ఇలాంటి బిడ్డలను నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇటువంటి కుటుంబాలు నాకు ఇచ్చినందుకు వందనాలు అని దైవజనుడు నీ విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పేటట్టు ఉండాలి. మనల్ని ఆలోచించి దైవజనుడు నాకెందుకు ప్రభా ఇట్టంటి వాళ్ళని ఇచ్చామని ఏడవకూడదు. వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు. ఎడ చేయాలమ్మా? వారు సంతోషముతో ఆ పని చేయాలంట. అప్పుడు మీ మీదకి, మీ బిడ్డల మీదకి ఆ ఆశీర్వాదములు దిగి రావటం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు రాజును ప్రజలు ఏం చేసుకుంటున్నారు చెప్పండి? కాపాడుకోవటం వల్ల ఏం జరిగింది? రాజు సింహాసనం మీద స్థిరపడి రాజ్యభారమును చక్కగా నడిపించాడు. వాక్యం అంటుంది, మంచి ముదిమిలో, మంచి వయసులో, దీర్ఘాయుష్లో, అన్ని విషయాలలో దీవించబడిన వాడై, సమాధాన నెమ్మది కలిగిన వాడై, శత్రువు పోరాటము లేని వాడై నెమ్మదిగా విశ్రాంతిలోకి ప్రవేశించాడు. అతని తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజ్యభారంలోనికి వచ్చాడు. ఒకవేళ మధ్యలోనే అతను యుద్ధానికి పోయి ఉంటే, ఏదైనా అనార్థం జరిగి ఉంటే, రాజ్య పరిపాలన, రాజ్యం, దేశం, ప్రజలు చిన్నాభిన్నమైపోయారు. హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. అపవాది మీ మీద ఒక కోణంలో కన్నేస్తే, దైవ సేవకుడి మీదకి పలు రకాలైన కన్ను వేస్తూ ఉంటాడు. అందుకని ఖచ్చితంగా మీ అనుదిన ప్రార్థనలో దైవజనుని కుటుంబాన్ని ఏం చేయాలి? సంఘం ఎత్తిపట్టాలి, ప్రార్థన చేయాలి. వారి కాపుదల కొరకు ప్రార్థన చేయాలి, వారి భద్రత కొరకు ప్రార్థన చేయాలి. శత్రు దాడుల నుండి దైవజనుని కుటుంబం కాపాడబడాలని ప్రార్థన చేయాలి. మా సంఘంలో ప్రతి శుక్రవారం ఒక కార్యక్రమం పెట్టాం. సుమారు 20-30 మంది స్త్రీలు కలిసి ప్రతి శుక్రవారం దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తారు. దేనికోసమా? వాళ్ళు ఇల్లు కట్టాలని, అప్పులు తీరాలని, పెళ్ళిళ్ళు కావాలని, గర్భఫలాలు కలగాలని, సమస్యలు పోవాలని, రోగాలు పోవాలని ఏనికి చేయరు.
వాళ్ళు 11 నుండి 2:30 దాకా కూర్చొని ఏం చేస్తారంటే దైవజనుల కుటుంబం కొరకు, క్షేమం కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తారు. ఒక సంఘం కోసం కాదు, అన్ని సంఘాల కోసం, అన్ని సేవకుల కోసం, అన్ని పరిచర్యల కోసం చేస్తారు. ఇక ప్రతి శుక్రవారం అదే పని. ఇక సాయంత్రం వచ్చేసరికి సంఘంలో ఉన్న పురుషులంతా కూడుకొని ప్రతి శుక్రవారం సాయంత్రం చేరి వాళ్ళు ప్రార్థన చేస్తారు సంఘ క్షేమాభివృద్ధి కోసం. అర్థమైందమ్మా? మనం ప్రార్థనకు వచ్చిపోవటమే పెద్ద కష్టంగా అనుకుంటే ఇక చేయాల్సింది చాలా ఉంది. ఇంక అయ్యని ఎప్పుడు చేయాలా? పక్కన వాళ్ళు చేతులు పట్టుకుంటూ వస్తారు, పట్టుకొని చెప్తారు సంగతి చెప్తారు. చేయాల్సింది మనం చాలా ఉందని చెప్పండి. మరి ఎప్పుడు చేయాలా? సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. నా పని నా పని నా పని నా పని, నా వ్యాపారం నా పనులు, నా వ్యాపారం నా ఉద్యోగం, నా సమస్యలు నా ఇబ్బందులు, నా ఇల్లు నా భర్త నా భార్య నా పిల్లలు నా అప్పులు నా రోగాలు నా కొంప నాది నా 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 ఇక అయిపోయింది. ఇక ఆఖరికి పటం పైకి ఎక్కా, దాని చుట్టూరేమో ట్యూబ్ లైట్లు పెట్టి మినుక్కు 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 అంటే వెలుగుతూ ఉండాలి. బతికినంతకాలం పైకి పొంగా నువ్వు ఏం చేసిపోయి ఆ భూమి మీద అంటే నా 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 కోసం బతికాను. సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్యం కొరకు, దైవ జనులతో కలిసి దేవుని కార్యక్రమాల కొరకు ఏమైనా చేసివా అంటే నాకు ఏడ టైం ఉంది ప్రభువా, నాకు ఏడ ఖాళీ ఉంది, నాకు ఏడ తిరిగి ఉందయ్యా, నువ్వే చూసివుగా ప్రభు అని దేవునికి చెప్పడం. అమ్మా అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక గుంపైన ప్రజలు మీకు చూపిస్తారు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. టైం చూడండి ఎంత స్పీడ్గా పోతుంది. కొత్త సంవత్సరం పూట టైం చాలా స్పీడ్గా పోతుంది. గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలమును కోరు, పరదేశివై ఉన్నావు, నువ్వెందుకు మాతో వస్తున్నావు అన్నాడు రాజు. అమ్మా వినండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం దొరికిందా మీ అందరికీ? రైట్. నువ్వెందుకు మాతో వస్తున్నావు అన్నాడు. ఆగయ్యా ఒక్క నిమిషం, మీరు గమనించండి. రాజు రాజ్యమును కోల్పోయి రాజ్యమును విడిచి తన కుమారుని వలన ఒక సమస్య ఏర్పడి అతడు సమస్తమును విడిచిపెట్టి ఒక అరణ్య మార్గాన్న వెళ్తా ఉన్నాడు. ఆ ప్రయాణ మార్గంలో వెళుతున్నప్పుడు రాజుతో పాటు కలిసి గిత్తీయుడగు ఇత్తాయి అనబడిన ఒక వ్యక్తి రాజును వెంటాడుతా వస్తున్నాడంట. ఎవరు వెనక పడుతున్నాడయ్యా? రాజు వెనక. అయ్యా మీ పేరు? అయ్యా కరుణ. వెరీ గుడ్. మా దగ్గర కూడా ఒక కరుణ బ్రదర్ ఉన్నారు. ఓకే, ఇక్కడ కూడా ఒక కరుణ బ్రదర్ ఉన్నారు. చాలా సంతోషం. రాజు వెనకబడుతున్నాడు. ఎవరు? ఇత్తాయి. అందరు చెప్పండి, ఆయన పేరు ఏందమ్మా? ఇస్తావా కదమ్మా? ఇత్తాయి చెప్పండి. ఇత్తాయి. అతను గిత్తీయుడైన ఇత్తాయి. బాగా వినండి. ఈ ఇత్తాయి రాజు వెనకబడుతున్నాడు. రాజు అంటున్నాడు, నాకే నివాసం లేదు, నా పరిస్థితి అయోమయంగా ఉంది, నాదే గందరగోళంగా ఉంది పరిస్థితులు, నేనే ఇంతవరకు స్థిరపడలేదు, నాకే సరైన నివాసం లేకుండా ప్రాణభయంతో కుటుంబంలో వ్యతిరేకతల మధ్య నేను ఒంటరిని అయిపోయి ఏం చేయాలో అర్థం కాక దుక్కు తోసగా నేను పోతుంటే నువ్వెందుకయ్యా నా వెనక అంటున్నాడు రాజు. చదువయ్యా. ఎక్కడ ఉండాలంట అంటే అక్కడ అబ్సలోము పీఠం ఎక్కాడు, నువ్వు పోయి అక్కడుండు అన్న. అమ్మాయి కొద్దిగా సౌండ్ పెడతారు. నిన్ననే వచ్చిన నీకు మాతో నువ్వు తిరగలాటం ఎందుకు? నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపా సత్యములు
నీకు తోడుగా ఉండును గాక అని రాజు చెప్తున్నాడు. దానికి అతడేమంటున్నాడు? ఇత్తాయి నేను చచ్చినను ఆగయ్య పెన్నున్నోళ్ళు తీసుకోండి అమ్మా, పెన్నున్నోళ్ళు తీసుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. చెప్పయ్యా, ఎన్నో వచనం అది? 21 అండర్లైన్ చేసుకోండి. ఆ పెన్నున్నోళ్ళంతా తీసి ఆ మాటలు, ఇత్తాయి చెబుతున్న మాటలు, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. ఇత్తాయి అంటున్నాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళిపోయా అంటున్నాడు. నువ్వు పోయి ప్రశాంతంగా నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, నాతో పాటు రావటం ఎందుకు, నాలాగే నాతో పాటు వచ్చి ఇబ్బంది పడటం ఎందుకంటే, లేదు 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 లేదు, నువ్వు ఎక్కడుంటావో నేను కూడా, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే. మరణం తప్ప నేను నన్ను ఎడబాపటం సాధ్యం కాదు. నేను నీతోనే ఉంటాను, నీతోనే వస్తాను. విశ్వాసులకి, దైవజనునికి లేక పిల్లలకి ఆత్మీయ తండ్రికి మధ్య ఉండాల్సిన బంధం ఎట్టుండాలి అయ్యా? అంతేనా కదా? ఇప్పుడంతా టెక్నాలజీ కాలం ఇది అమ్మ. ఏ కాలం అమ్మ ఇది? టెక్నాలజీ పెరిగిపోయింది. జనం కూడా టెక్నాలజీలకు ఆకర్షితులు అవుతున్నారు. చూసారా? జనం కూడా దేనికి ఆకర్షితులు అవుతున్నారు చెప్పండి? టెక్నాలజీలకు ఆకర్షితులు అవుతున్నారు. టెక్నాలజీ పెరగాల బాగా. విస్తారమైనటువంటి సమూహాన్ని చూడంగానే ప్రజలు పరిగెత్తేస్తున్నారు. విస్తారమైన మందిరం చూడంగానే ప్రజలు పరిగెత్తేస్తున్నారు. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కూడా రెండో బాప్తిసాలు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య. తెలుసా మీకు? బాప్తిసం తీసుకున్నారు, మళ్ళా ఇంకో బాప్తిసం కూడా ఏం చేస్తున్నారు? ఇంకో సంఘానికి పోని ఇంకో బాప్తిసం కూడా తీసుకుంటున్నారు. తెలుసా మీకు? చిన్న సంఘంలో ఇచ్చిన బాప్తిసం కరెక్ట్ కాదు, పెద్ద సంఘంలో ఇచ్చే బాప్తిసమే కరెక్టు. ఆ బాప్తిసం నిన్ను పరలోకానికి తీసుకుపోదు, ఈ బాప్తిసం నిన్ను పరలోకానికి తీసుకుపోయి తనంగానే ఈ బుద్ధి లేని మంద కూడా, మన పాస్టర్ గారు చిన్నోడు, ఈ పాస్టర్ గారు పెద్దోడు, మన పాస్టర్ గారు చిన్న సంఘం, పెద్ద సంఘం, కొంపతీసి పరలోకానికి గవిని ఇదే కావాలని పోయి ఆడ కూడా మునుగుతున్నారు. మళ్ళీ సిగ్గున్నట్ట లేనట్ట అంటే మిమ్మల్ని కాదు, ఆ మందకి. ఇత్తాయిని చూస్తున్నప్పుడు మనకు గుర్తు రావాలి, చచ్చేదాకా, ప్రాణం పోయేదాకా కూడా నిన్ను వదిలిపెట్టి నేను పోనయ్యా నిబంధన చేస్తున్నాడు రాజుతో. రాజు సింహాసనం అందు ఉన్నప్పుడే కాదు, రాజు స్థితి మారినప్పుడు కూడా, రాజు గతి మారినప్పుడు కూడా, రాజుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడిపోయినప్పుడు, ఏమీ లేక, ఎవరు లేక, నిస్సహాయ స్థితిలో, పదవి లేక, సమస్తం కోల్పోయి ఒంటరిగా నిలబడుతున్నప్పుడు కూడా ఇత్తాయి వచ్చి రాజు పక్కన నిలబడుతున్నాడు. సంఘం ఎట్టుండాలి? కడవరి దినాల్లో సంఘం ఎట్టుండాలయ్యా? ఎట్టుండాల? ఇత్తాయిలాగా. సమస్య వచ్చినప్పుడు, మనస్పర్ధం వచ్చినప్పుడు, చిన్న ఇబ్బంది ఎదురైనప్పుడు నేరుగా దైవజన్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి క్షమాపణ అడిగి, ఏ సేవకుడి దగ్గర పోయి క్షమాపణ అడిగితే ఏం తగ్గిపోయిద్దా? వాళ్ళు రాలిపోతాయా? వయసు తగ్గిపోయిద్దా? ఈగో అడ్డం వస్తుందా? లోపల అహం అడ్డం పడుతుందా? నీ తండ్రి దగ్గరికి పోయి నువ్వు క్షమాపణ అనటానికి ఏమైంది? నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు మనసు కలుసుకోవటానికి ఏమైంది? మనం చేయాల్సింది అది. మనము మన దైవజనుల్ని, మన సంఘ కాపరిని, దేవుడు మనకిచ్చిన సేవకుల్ని, మనం ప్రాణం ఉన్నంత వరకు, వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు కడదాకా వారితో కలిసి ప్రభు రాకడ వరకు ప్రయాణం చేయుదుముగాక.
హల్లెలూయా. అంతే. బాగా ఆలోచన చేయండి, మీరు బాగా ఆలోచన చేయండి. కాలాలు మారుతున్నాయి, కాలాలతో పాటు మనుషులు మారుతున్నారు, మనుషులతో పాటు ఉపదేశాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సేవ చేయాల్సిన అవసరం, సంఘం కట్టాల్సిన అవసరం, పరిచర్య చేయాల్సిన అవసరం, అన్నీ వదులుకొని విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? ప్రభు పిలిచారు కాబట్టి, ప్రభు సేవనిచ్చారు కాబట్టి, ఆమె ప్రభు కొరకే కదా. అంటే మనం మన రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దైవజనుడు ఒక్కడే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. నాకు మీరు ఒక మాట చెప్పండి, ఈ 15 సంవత్సరాలు దైవజనుడు ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఒక మంచి ఇల్లు కట్టాడా? చెప్పండి. మా పెద్ద మనుషులంతా మూసుకేసి వచ్చారు. కట్టాడా? అయ్యా కట్టాడా? అట్లా మరి ఏం కట్టాడు? అయ్యా చెప్పండి అయ్యా కరుణ గారు. మందిరం కట్టాడు. మరి ఆయన ఉద్దేశం ఏంది? దేవుని రాజ్యం కట్టాలన్నా సొంత రాజ్యం కట్టాలన్నా? మరి ఎవరికి సహకరించాల్సింది? నిస్వార్థంగా దేవుని రాజ్యం కట్టడానికి ప్రయాసపడుతున్న దైవజనుడితో కలిసి నువ్వు నిలబడితే నీ ఫలం పరమలోకములోను ఇహములోను అధికంగా ఉంటుంది నీకు. హల్లెలూయా. మీకు తెలియకుండా ఏమన్నా కళ్ళగొంటలో ఒక ఎకరం పొలం అనుకున్నాడా? తెలియక అడుగుతున్నాడు. మీరు ఇచ్చే కానుకలు దశంపాకాలతో పనేసాడు, ఒక ఎకరం కొన్నాడా? ఎకరం కొని మీకు తెలియకుండా కౌలు కొనుస్తున్నాడా? అదేమన్నా సైడ్ ఇన్కమ్ పెట్టాడా? చెప్పండి. పెద్ద మనుషులంతా వచ్చారు. మరి ఏమి లేదే. వస్తున్న ప్రతి రూపాయో తన కుమారుని ద్వారా వస్తున్నదో, లేకపోతే తనకు దేవుడు సేవలు ఇస్తున్నదో, ఏదైనా వస్తున్న ప్రతి రూపాయిని తీసుకొచ్చి దేవుని రాజ్యంలోనే దారపోస్తున్నారు, కానీ వారికంటూ వారు ఏమీ చేసుకోవటం లేదే. అంటే దాని అర్థం సేవ అంటే ఆస్తి సంపాదించేది కాదు, సేవ అంటే దేవుని రాజ్యాన్ని కట్టేది. మరి ఇంతకంటే గురి కలిగిన వాళ్ళు ఎవరుంటారు? మరి ఇంతకంటే భారం కలిగిన వారు ఎవరుంటారు? మరి అటువంటి దైవజనునికి సహకరించే విషయంలో, తోడ్పడే విషయంలో, మరి అటువంటి దైవజనుడితో కలిసి భారం మోసే విషయంలో మనం నిర్లక్ష్యం గలవారిగా, అశ్రద్ధ గలవారిగా ఉంటే మరి మన కుటుంబాల ఆశీర్వాదం ఎట్టగలిగింది? మరి మన కుటుంబాల దీవెన ఎట్లా వస్తుంది? రాదు కదా. ఇత్తాయి రాజు యొక్క కష్టకాలంలో ఇత్తాయి రాజుతో నిలబడ్డాడు. రాజు సింహాసనం ఎక్కిన తర్వాత ఇత్తాయికి ఉన్నత పదవినిచ్చి హెచ్చించాడు. ఆమె ఒక రాజే అంత చేయగలిగితే మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ఒక గ్లాసు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందకపోరని చెప్పిన దేవుడు, మరి నువ్వు ఆయన రాజ్యం కొరకు చేసే చిన్న పను, అది ఊడ్చే పను, ఎంగిలాకులు ఎత్తేసే పను, చీపురు పట్టుకుని బాత్రూములు కడిగే పను, లేకపోతే దైవజనునికి నువ్వు తెచ్చిపెట్టేటటువంటి ఆహారము, లేక దైవజనునికి ఇచ్చే వస్త్రము, దైవజనునికి ఇచ్చేటటువంటి అర్పణం, లేక దైవజనుని కుటుంబ విషయంలో బాధ్యత తీసుకుని నువ్వు చేస్తున్న పను, లేదా దేవుని సంఘము కొరకు నువ్వు ఇస్తున్నదో దానిని మర్చిపోతాడా? గ్లాస్ చన్నీళ్ళకే ప్రతిఫలం ఉందంటే మరి ఇన్ని చేస్తున్నా, మరి దీనికి ప్రతిఫలం ఉండదా? అయ్యా తిమోతి గారు ఉండదా? అమ్మ ఉండదా? ఆమె అంటే నేనేం చేయాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా దైవజనుడితో మనసు కలిసి నేను కూడా ఇత్తాయిలాగా ముందుకు పద ముందుకి. ఈ ఇత్తాయి వల్లే దైవజనుడితో మనసు కలిసి నువ్వు ముందుకు పద. ఖచ్చితంగా దేవుడు నీ స్థితిగతులను ప్రభువు మార్చి చూపిస్తాడు. ఖచ్చితంగా నీ ఆశీర్వాదం నీ ఆత్మీయ తండ్రితో, నీ ఆత్మీయ దైవజనునితో, నీ కాపరితో ముడిపడిందని మర్చిపోతున్నావు. మర్చిపోవద్దు. ఇత్తాయికి ఒక పరీక్ష వచ్చింది. కష్టకాలంలో రాజును వదిలిపెడతాడా, రాజుతో ఉంటాడా? ఏమని చెబుతున్నాడు? 21వ వచనం చదవటం వచ్చిన వాళ్ళందరూ బైబిల్ చేతిలో తీసుకుని ఒకసారి గట్టిగా మాట చదవండి. ఆ
స్థలమందు నీ దాసుడైనా నేను ఉందునని రాజుతో ఏం చేశాడంటమ్మా? మనవి చేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, మనం ఇంటికి పోదాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. ఎంతమంది అండి అమ్మ? అందరూ చెప్పండి. 600 అని చెప్పండి ఒకసారి. అమ్మ ఇంకోసారి చెప్పండి. 600 డబ్బు కాదమ్మా, 600 మంది గిత్తీయులు వచ్చి ఎవరితో నిలబడుతున్నారు? రాజునకు ముందుగా పోతున్నారంట. రాజుని ఏడ నడిపిస్తున్నారు? వెనక. ఇలా 600 మంది ఏడున్నారు? ఈ 42వ రోజు సంఘం ఇవ్వాల్సిన బహుమానం ఏంది? ఆయన్ని ముందు నెట్టి మీరు వెనకాల దాక్కోవడం కాదు. ఓహో, ఈ పని బాగుంది. మీరు ముందుండి దైవజనుని వెనక కాపాడుకుంటా, నడిపించుకుంటా, జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఆ మాట అర్థమైందా మీకు? ఇత్తాయి గిత్తీయులు చేసిన పని అది. అందుకని గిత్తీయులకి దావీదు యొక్క రాజ్యభారం ఎక్కిన వెంటనే, రాజ్య సింహాసనం ఎక్కిన వెంటనే ఉన్నత పదవులలో ఇత్తాయిని, గిత్తీయులను కూర్చోబెట్టాడు రాజు. కారణం ఏంటంటే వారందరిలా కాదు, వారు కృతజ్ఞత కలిగిన వారు. వారు రాజుతో అన్ని సమయాల్లో నిలబడేవారు. మీ దైవజనునితో మీరు ఎలా నిలబడుతున్నారో అన్నది చూసే రేపు రానున్న దినాల్లో నిన్ను దేవుడు తన సేవలో వాడుకుంటాడు. నిన్ను సేవకు ప్రత్యేకించుకుంటాడు, పిలుచుకుంటాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆమె నీ దైవజనుని విషయంలో నువ్వు ఎలా శ్రద్ధ కలిగి ఉన్నావు, ప్రేమ కలిగి ఉన్నావు, ఆసక్తి కలిగి ఉన్నావు, సంఘం విషయంలో, దేవుని రాజ్య విషయంలో నీ మనస్సు ఎలా కలిగి ఉందన్న దాన్ని చూసే దేవుడు మీ కుటుంబంని, మిమ్ములను తన పని కొరకు, తన సేవ కొరకు పిలుచుకుంటాడు. ఊరకనే ఇవ్వడు ఎవరికి ఏది దేవుడు. ఊరకనే ఇవ్వడు ఎవరికి. ఆ మాట అర్థమవుతుందా మీకు? 600 మంది ముందు పోతున్నారు రాజుకి. నువ్వు భయపడ మాకయ్యా, మేము ఉండం, మేము పోతాం ముందు. నిన్ను ఎవడన్నా ముట్టుకోవాలంటే, నీ మీద ఎవడన్నా చేయాలంటే, నీకు ఏదైనా హాని చేయాలంటే ఈ 600 మందిని దాటి రావాలి. ఎంతమందినమ్మా? 600 మందిని దాటి రావాలి. రాజుకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, మనసుకి ఎంత ఊరట ఉంటుంది రాజుకి. పర్లేదు, నా కొరకు ఒక 600 మంది ప్రజలు ముందు వెళ్తున్నారంటే ఎట్లుంటుంది? ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ 42వ సంవత్సరపు జన్మదిన వేడుకలో మనం ఒక మంచి తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. సమయం లేదు మనకి వివరించడానికి, మాట్లాడుకోవడానికి. ప్రభు ఇచ్చిన సమయంలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టగలిగాను. ప్రభు చిత్తం అయితే ఇంక ఈసారి వచ్చినప్పుడు మనం కొద్దిగా మాట్లాడుకుందాం. వచ్చిన వారంతా లేచి నిలబడండి, మనం ప్రార్థన చేద్దాం. అందరూ ముందుకు రండి అమ్మా. లేచి నిలబడిన వాళ్ళంతా ముందుకు రండి. సిస్టర్లు అంతా ఇటు రండి, బ్రదర్లు మొత్తం